హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలలో ప్రయాణిస్తున్న కొన్ని రైళ్లని పొడిగించడం జరిగింది. వీటికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో రావడం జరిగింది. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని చూడండి. మీకు ఏ రైళ్లని పొడిగించారో పూర్తిగా క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలని కలుపుతూ మరో కొన్ని రైళ్లని పొడిగించడం జరిగింది. ఈ రైలు యొక్క వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ముందుగా పొడిగించబడిన రైలు యొక్క వివరాల్లోకి వెళ్తే 08579 08580 సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ మధ్యలో సేవలు అందిస్తున్న ఈ స్పెషల్ ఎక్స్ప్రెస్ ని జూన్ 27వ తారీఖు వరకు పొడిగించడం జరిగింది. ఈ ట్రైన్ జూన్ 27వ తారీఖు వరకు ప్రజలకి అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి ప్రతి గురువారం సాయంత్రం 7:40 సికింద్రాబాద్ నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9:10 ఈ ట్రైను విశాఖపట్నానికి చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ప్రతి బుధవారం రాత్రి 7 గంటలకి విశాఖపట్నంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9:05 ఈ ట్రైన్ సికింద్రాబాద్ కి చేరుకుంటుంది. ఈ రైళ్లకి మార్గం మధ్యలో ఈ స్టాప్స్ అనేవి ఉంటాయి. విశాఖపట్నం దాటిన తర్వాత దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, అలాగే నల్గొండ రైల్వే స్టేషన్ లో ఈ ట్రైన్ కి స్టాప్ అనేది ఉంటుంది. ఈ ట్రైన్ లో మనకి రిజర్వేషన్ అనేది ఒకటి సెకండ్ ఏసీ కోచ్ అనేది ఉంటుంది. అలాగే 5 థర్డ్ ఏసీ కోచ్లు, అలాగే 10 స్లీపర్ కోచెస్ అనేవి ఈ ట్రైన్ కి ఉంటాయి. అలాగే జనరల్ కోచెస్ అనేవి ఈ ట్రైన్ కి 5 ఉంటాయి. అలాగే 2 SLRలు కూడా ఉంటాయి. అలాగే మరొక పొడిగించబడిన ట్రైన్ యొక్క వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నంబర్ 08583 08584 విశాఖపట్నం నుండి తిరుపతి, తిరుపతి నుండి విశాఖపట్నానికి ప్రయాణించే ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని జూన్ 24 వరకు పొడిగించడం జరిగింది. ఈ ట్రైను ఇటు విశాఖపట్నం నుండి తిరుపతికి ప్రయాణించేటప్పుడు ప్రతి సోమవారం రోజు ఈ ట్రైను అందుబాటులో ఉంటుంది. ఇక్కడ విశాఖపట్నం నుండి రాత్రి 7:15 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకి ఈ ట్రైను తిరుపతికి చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో తిరుపతి నుండి ఈ ట్రైను ప్రతి మంగళవారం రోజు అందుబాటులో ఉంటుంది. తిరుపతి నుండి రాత్రి 9:55 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10:15 ఈ ట్రైన్ విశాఖపట్నానికి చేరుకుంటుంది. ఈ ట్రైన్ కి మార్గం మధ్యలో ఈ స్టాప్స్ అనేవి ఉంటాయి. దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, అలాగే తిరుపతికి చేరుకుంటుంది. ఈ ట్రైన్ యొక్క కోచ్ పొజిషన్ అలాగే రిజర్వేషన్ కనుక మనం చూసుకుంటే ఒకటి ఫస్ట్ ఏసీ, అలాగే 5 థర్డ్ ఏసీ, 9 స్లీపర్ కోచెస్, అలాగే 4 జనరల్ కోచెస్, అలాగే అటు ఇటు 2 జనరేటర్ కార్ అనేవి ఉంటాయి. వీటిలోనే దివ్యాంగులకి ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది. అలాగే పొడిగించబడిన మరొక ట్రైన్ వివరాలకు వెళ్తే 08585 08586 విశాఖపట్నం నుండి కర్నూలు సిటీ, కర్నూలు సిటీ నుండి విశాఖపట్నానికి ప్రయాణించే ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని పొడిగించడం జరిగింది. ఈ ట్రైన్ మనకి విశాఖపట్నం నుండి కర్నూలు సిటీ మధ్యలో ప్రతి మంగళవారం రోజు అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ విశాఖపట్నం నుండి సాయంత్రం 5:30 బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1:25 కర్నూలు సిటీకి చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో కర్నూలు సిటీ నుండి ఈ ట్రైన్ ప్రతి బుధవారం రోజు అందుబాటులో ఉంటుంది. కర్నూలు సిటీ నుండి మధ్యాహ్నం 3:30 బయలుదేరుతుంది. అలాగే విశాఖపట్నానికి మరుసటి రోజు ఉదయం 9:55 చేరుకుంటుంది. ఈ ట్రైన్ జూన్ 24వ తారీఖు వరకు పొడిగించడం జరిగింది. ఈ ట్రైన్ ఆగి స్టాప్స్ వచ్చేసి దువ్వాడ, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, మల్కజ్గిరి, కాచిగూడ, ఉందానగర్, షాద్ నగర్, జడ్చెల్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్ రైల్వే స్టేషన్ లో ఆగుతుంది. ఈ ట్రైన్ యొక్క కోచ్ పొజిషన్ అలాగే రిజర్వేషన్ కనుక మనం చూసుకుంటే ఈ ట్రైన్ కి థర్డ్ ఏసీ కోచెస్ అనేవి 3 ఉంటాయి. స్లీపర్ కోచెస్ అనేవి 10 ఉంటాయి. అలాగే 4 జనరల్ కోచెస్ అనేవి ఉంటాయి. అలాగే 2 జనరేటర్ కార్ అనేది అటు ఇటు ఉంటుంది. దీంట్లోనే దివ్యాంగులకి ఒక స్థానాన్ని కేటాయించడం జరుగుతుంది. ఈ పొడిగించబడిన ఈ 3 రైళ్లు అనేవి మరికొన్ని రోజులు ప్రజలకి సేవలు అనేవి అందించబోతున్నాయి.
ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ రైళ్లను పొడిగించడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరి ఏదైనా ట్రైన్ పొడిగిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ఆ ట్రైన్ పైన కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థాంక్యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.